యోగా ద్వారా ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా నిలుస్తుందని, అటువంటి యోగాను మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం అభ్యసించాలని క్వీన్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్ రమేష్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని క్వీన్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొని ప్రముఖ యోగా గురువుల పర్యవేక్షణలో యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ యోగా నేడు విశ్వవ్యాప్త ఆరోగ్య సాధనంగా ఎదిగిందన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభించడం వలన చాలా వరకు శారీరక రోగాలు తగ్గిపోతాయని, ఆరోగ్యకర జీవనాన్ని పొందవచ్చునని స్పష్టం చేశారు. ప్రజలంతా యోగాను నిత్యం సాధన చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం వారు ఇవాళ 11th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మేము కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని జనాల్లో హెల్త్ కాన్షియస్ పెంచడానికి ఇవాళ ఇక్కడ యోగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ మా ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొని వాళ్ళలో ఉన్న రుగ్మతలను పోగొట్టుకోవడానికి యోగాసనాలు ఉపయోగపడతాయని నమ్మి ఇవాళ అందరం కూడా ఇవాళ జరగడం జరిగింది. ఇవాళ బాలాజీ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ కూడా వచ్చి వాళ్ళలో సీనియర్ మెంబర్ ఝాన్సీ గారు అందరికీ కూడా యోగాసనాలు నేర్పించి హెల్త్ టిప్స్ ఇచ్చి యోగా మన లైఫ్లో ఎంత ఉపయోగపడుతుందో ఇవాళ వాళ్ళ ద్వారా తెలుసుకుని ఇవాళ నుంచి మా ఎంప్లాయీస్కి కూడా భాగస్వాములు చేసి యోగా ప్రాక్టీస్ చేయమని కోరుకుంటున్నాము. ఇవాళ మనం దేశంలో పుట్టింది యోగా, ప్రపంచాన్ని మొత్తానికి మనం నేర్పిస్తున్నాం యోగా. అండ్ ఆ యోగాని మనం మన ఇండియాలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రాక్టీస్ చేయాలనే సదుద్దేశంతో ఇవాళ మా ఆర్గనైజేషన్ ముందుకొచ్చి ఈ యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అందరికీ కూడా చెప్పేది ఏంటంటే యోగా డే పురస్కరించుకుని ఇవాళ నుంచి అందరూ కూడా ఈ మార్పు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇలాంటి ఇనిషియేటివ్ ఎన్నో క్వీన్స్ ఎన్ఆర్ఐ విజయనగరం స్థానికంగా ఎప్పుడూ ముందే ఉంటామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.